హాయ్ అండి, ఇది వచ్చేసరికి సన్నజాతి చెట్టు మా ఇంట్లోది. ఇది మా ఇంట్లో కూడా ఉందని అనుకుంటారా? కానీ అలా అనుకోబక్కండి, ఇది మట్టికి స్పెషల్. ఎందుకంటారా, దీన్ని కొట్టేసి ఒక 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. చెట్టు కొట్టేసేసి వేర్లతో సహా పీకేసామన్నమాట. కాకపోతే అక్కడ బండ్లు వేసుకోవాలని చెప్పి ఆ మట్టంతా తీసుకెళ్ళి వేరే దగ్గర వేసాం. ఆ మట్టంతా కానీ అనుకోకుండా ఏమవుతుందంటే, ఆ మట్టిలో ఉన్న వేరు చిన్న వేరుతోని మొక్క అనేది పూర్తిగా వచ్చేసింది. మా అదృష్టం ఏంటంటే, ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి సన్నజాతి చెట్టు అనేది ఉందన్నమాట, సన్నజాతి చెట్టు. కానీ ఏం చేస్తే ఇంకా కొట్టేయాల్సి వచ్చి కొట్టేసేసాము. కానీ దేవుడు ఎందుకు నువ్వు కొట్టేసినా నేను అనేది దాన్ని ఉన్నాను కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఇలా వేర్లు అనేది వచ్చేస్తుంది అనమాట. భూమిలోకి పాతుకొని అక్కడి నుంచి అంత పొడుగున వేరే వెళ్ళిపోయి అక్కడ కూడా మళ్ళీ మొలకలు వచ్చేసినాయి సన్నజాతి చెట్టుది. దీనిలో మిరాకిల్ ఏంటంటే, ఆ మట్టిలో ఉన్న ఆ కొంచెం వేరుతోనే ఇలా చెట్టు అంతా పాకిందనమాట. ఈ సన్నజాతి చెట్టు దీనికి కనుక పందిరి పెట్టుకుంటే బాగా ఫుల్గా వస్తుంది పూలు అనేది. కానీ ఏం చేస్తే ఇంకా అవసరం లేదని చెప్పి వదిలేసాం. ఇంకా అప్పట్లో అయితే నాకు ఇవి ఒక 3 పూలు దాకా అలా వచ్చాయన్నమాట పందిరి ఉన్నప్పుడు. కానీ ఇంక ఇప్పుడు లేదు కదా, అవసరం లేదు కదా అని చెప్పి వదిలేసాము. కానీ ఎందుకు నాకు చూడంగానే మళ్ళీ కోసేసుకొని అవి పెట్టుకున్న రోజులు అవన్నీ గుర్తొచ్చినాయి ఎందుకని చెప్పేసి కోసేసుకున్నాను అనమాట. ఎన్ని 4 చిన్న ముక్క, అంటే ఒక మాలలో చిన్న మొక్క అయిందనమాట అంతే. ఇంకా విప్పారిన పూలు కూడా ఉంటే అవి కూడా కోసుకొచ్చుకున్నాను అనమాట. ఒక సాటిస్ఫాక్షన్ కోసం, ఒక మనం చిన్నప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో దాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలని చెప్పేసి ఇలా పువ్వులు అవి కోసుకొచ్చుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది జస్ట్ ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి అందుకని వీడియో తీసేసాను. తర్వాత ఇవి పూలు కట్ అవుతాయి కదా ఇలా మొగ్గలు, అప్పుడు కొంచెం బాధ అనిపించింది, అయ్యో మరుసటి రోజుకి వచ్చే పూలు పోయినాయే అని చెప్పేసి. ఇవేమో చుక్కమల్లెలు కనకాంబరాలు మా ఇంటి దగ్గరికి కాదు, మా అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆంటీ కోసుకోవచ్చా అని అడిగి తీసుకొచ్చుకుంది. ఇంకా తీసుకొచ్చాక మమ్మీ నాకు కట్టి అని చెప్పంటే ఇంకా మాల్లాగా కట్టించేసాను అనమాట. నాకు పూలు కట్టడం వచ్చి కాబట్టి ఇంక మొత్తం అమ్మాయికి కట్టించేసేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కనకాంబరాలు అవిని. చుక్కమల్లి చెట్టు అనేది ఒక్కటి ఉంటే చాలు మనకి, పూలు అనేది ఇంకా అసలు వాడిపోవు. చెట్టు నిరంతరం పూలు వస్తూనే ఉంటాయి. చుక్కమల్లిలో ఒకటి, కనకాంబరాలు అవి లేడీస్ సంబంధించినవి. హ్యాపీగా మనం బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ప్లేస్ ఉన్న వాళ్ళు కనుక వేసుకుంటే మటుకి అసలు ఈ చుక్కమల్లి చెట్టు మటుకి ఇంకా పర్ఫెక్ట్గా అని చెప్పచ్చు. అది కొమ్మ పెట్టుకున్నా చాలు బతికేసిద్ది హ్యాపీగా. తర్వాత చూడండి ఇంకా ఎలా కట్టానో చెప్పండి మాల అనేది. నాకు ఫస్ట్ నుంచి ఇలా పూలు కట్టడం కానీ నేచర్ దగ్గరగా ఉండడం కానీ కొంచెం నాకు అనేది ఇష్టం అనమాట. ఇలా పూలకు సంబంధించిన కానీ ఒక వెజిటేబుల్స్ కానీ అన్నీ ఏదైనా నేచర్కి అనేది కొంచెం నాకు అలా మొక్కలు అవి పెంచుకోవడం కానీ అలా ఇష్టం. అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా నేనే పెంచుకుంటూ ఉండేదాన్ని మా ఇంట్లో. ఇంకా అప్పట్లో ఫ్రిడ్జ్లు అనేవి ఉండవు కదా, అందుకని చెప్పి ఓల్డ్ పద్ధతిలాగా ఇలా చూపించాలని చెప్పేసి ఇలా మనకి పందిరుంటే పందిరి మీద, అంటే రేకులుంటే రేకుల మీద అలా పెట్టుకుంటాం కదా పూలు చల్లేసి మంచుకని చెప్పేసి అలా పెట్టాను. ఇంకా మరుసటి రోజు దానికల్లా చూడండి ఎలా విప్పాను మొగ్గలు అనేవి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇవి చూడంగానే. అంటే ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చినట్టే అనిపించింది. చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేనిది కానీ అలా పెట్టుకున్న రోజులు కానీ అవి చూపించాలని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా ఉందో అలానే చూపించాను. అప్పట్లో నేనైతే ఎలా చేశాను అలా. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.